వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 18, 19, 20 తేదీల్లో అయితే మిమ్మల్ని కొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరికి ఈ సమయంలో రాబోతున్నారు. ఇక గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్ల మిమ్మల్ని అన్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి అయితే ఈ సమయంలో అయితే రాబోతున్నారంటే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. కనుక ఈ మేష రాశి వారికి అయితే ఈ 3 రోజుల్లో ఎలాంటి గ్రహస్థితుల వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి, మిమ్మల్ని అన్న వాళ్ళ మీ కాళ్ళ దగ్గరికి ఏ విధంగా అయితే ఈ సమయంలో రాబోతున్నారు, ఇక ప్రతిదీ కూడా ఈ యొక్క మేషరాశి వారి గ్రహస్థితులను వారి యొక్క గుణగణాలను గురించి అయితే మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క మేషరాశి వారి గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఈ మేషరాశి వారు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు కూడా మర్చిపోకండి. మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్న స్త్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పూజారి గారిని సంప్రదించండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు, ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు, నమ్ముకున్న స్త్రీ లేదా పురుషుడు దూరం కావటం, అలాగే వ్యాపారంలో నష్టం రావటం, కోర్టు శత్రు సమస్యలు, అత్తాకోడన్ల ఆస్తి తగాదాలు, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం అయితే చెబుతున్నారు. మీ అన్ని సమస్యలకి గవ్వలు వేసి కూడా పరిహారం చేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 9908611827. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి చూడండి. ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ప్రస్తుతం ఈ మేషరాశి వారికి అయితే పరిస్థితులకి మీ మాట అక్షరాల సరిపోతుంది. దైవ నిర్ణయం ఎప్పుడు కూడా సరైన సమయంలో జరుగుతుంది అనటానికి ఇదొక పక్క ఉదాహరణ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఫలితాలు కనిపించినా కూడా అసలు ఆందోళన పడవలసిన పనే లేదు. ఎందుకంటే వారందరికీ కూడా పరిస్థితులు పూర్తిగా అంటే 100% అయితే అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఒకటి ఉంటుంది. ఈ రాశివారు ఇన్నాళ్ళు ఏంటి ఎలాంటి హడావిడి లేకుండా చేసిన కఠోర శ్రమకు ఇప్పుడు తగిన గుర్తింపు అనేది ఈ సమయంలో రాబోతుందంటే చెప్పుకోవచ్చు. చుట్టూ ఉన్న వారిని గమనిస్తే ఉన్నారు సుమ. అసలు అడగకముందే పరిస్థితిని అయితే అర్థం చేసుకొని అయితే వీరు సహాయం చేసే వ్యక్తులు అనుకోకుండా ముందుకు వస్తారు. దీనివల్ల మనకు మీద ఏదో తేలిక పడుతూ ఉంటుంది. ఇక రెండో విభాగానికి వద్దామైతే వృత్తి మరియు వ్యాపార రంగంలో అయితే ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఇక రాబోయే కొత్త అవకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. అయితే ఉద్యోగం చేసేవారికి అలాగే ఆఫీస్లో బాధ్యతలు కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ప్రారంభంలో ఈ పని మీకు ఒత్తిడి కాస్త ఇబ్బందిగా, అబ్బా ఇంత పని చేయవచ్చు, కానీ పై అధికారులు ప్రతి అడుగును కూడా ఈ రాశి వారిని చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అసలు మర్చిపోకుండా ఈ కష్టమే భవిష్యత్తులో ఒక గొప్ప ప్రమోషన్ లేదా గుర్తింపుకు దారితీస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అనేది ఇక ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు, ఆలోచనలు ఆఫీస్లో ఎవరితోనూ పంచుకోకుండా చాలా రహస్యంగా ఉంచుకోవటం ఇక్కడ ఎంతో ముఖ్యం. ఇక భాగస్వామ్య వ్యాపారాల విషయానికి వస్తే కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి కేవలం నమ్మకం మీద లేదా నోటి మాటల మీద ఆధారపడి తొందరపడి లాభాలు తీసుకోకూడదు. దానికంటే ప్రతి చిన్న ఒప్పందాన్ని కూడా లిఖితపూర్వకంగా అంటే వీరు అయితే పేపర్ మీద స్పష్టంగా రాసుకోవడం చాలా ఉత్తమం. పాత పరిచయాలు మళ్ళీ కలిసినా సరే, కాకపోతే ప్రతి అడుగు ఆచితూచి వేయవలసిన సమయం అయితే ఇది అంతే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వృత్తిపరమైన మార్పులు, ఆర్థిక ప్రణాళికల మీద అలాగే సంపద మీద ఎలా విశ్లేషిద్దంటే ఆర్థికంగా మీకు ఒక పెద్ద ఊరాటాన్ని లభించబోతుంది. ఇప్పటికీ ఇక ఈ మేష రాశి వారి నుంచి ఇక రావు అని మీరు వదిలేసుకున్న డబ్బులు ఎట్టకేలకు చేతికి అందే బలమైన సూచనలు అయితే కనిపిస్తున్నాయంటే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అలాగే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి తమ అసలైన సత్తా చాటుతాయి. మంచి లాభాలు రావటం అనేది ఈ సమయంలో మొదలవుతుంది. నిజంగా ఇది ఆర్థికంగా ఒక కొత్త ఊపిరిని పోసినట్లు అయితే చేతికి డబ్బులు రాగానే అకస్మాత్తుగా ఏమైనా సరే
ఈ రాశి వారికి ప్రయాణాలు పెట్టుకోవడమే లేదా అవసరం లేని వాటికి ఖర్చు చేయటం లాంటివైతే కాస్త నియంత్రించుకోవాలి. స్పష్టమైన పొదుపు ప్రణాళికలను ఖచ్చితంగా అయితే పాటించి తీర్చాల్సిందే. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే నమ్మకస్తులైనా సరే తిరిగి ఇచ్చే సమయంపై ఎలాంటి స్పష్టత లేనప్పుడు ఇతరులకి అప్పగించే విషయాలు చాలా జాగ్రత్తగా అనేది ఈ సమయంలో ఉండాలి. ఇక మన నిత్య జీవితంలో గ్రహాలపైన మన జాతకం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి గ్రహాలు అనుకూలించాలి అన్న గ్రహాలు అనేవి మన జీవితంలో శుభ ఫలితాలు తెచ్చిపెట్టాలి అన్నా కానీ ఇక వీరికైతే అన్ని అలానే గ్రహాలు మనకి అనేక రకాల ఇబ్బందులను తొలగించి అదృష్టాన్ని అయితే వీరికి ఈ సమయంలో కలిగింపజేయాలన్నా సరే ఖచ్చితంగా గ్రహయోగం అనేది మనకు కలిసి రావాలి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయం చాలా వరకు కూడా ఇది వరకు మీరు అనుభవించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో సమస్యలు అలాగే బాధలు దరిద్రాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతూ ఉన్నాయంటే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక ఈ రాశి వారికి మీ యొక్క సంపద ఆమంతం పెరిగిపోతూ ఉంది. అదృష్టం అనేది కూడా ఈ మేషరాశి వారికి విపరీతంగా పెరుగుతుంది. మీ జాతకంలో ఉండేటువంటి అనేక రకాల దోషాలు కావచ్చు, అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి రకరకాల బాధలు, కష్టాలు, సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయంటే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో ఉండేటువంటి ఎన్నో రకాల బాధలు అనేవి ఈ సమయంలో ఈ రాశి వారికి తొలగిపోతూ ఉంటాయంటే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అలాగే ఈ యొక్క మేష రాశి వారి మిమ్మల్ని చూసి మీ శత్రువులే షాక్ అవుతారు. ఎందుకంటే మిమ్మల్ని అయితే ఈ సమయంలో చేయి కొట్టిన వారు ఇదివరకు మిమ్మల్ని ఎవరైతే చేయి కొట్టారో వారు మీ దగ్గరికి డబ్బు లేదా పేరు పేరు లేదు, ప్రతిష్ట లేదు, సంపద లేదు, పరువు లేదు, మర్యాద గౌరవం ఇలాంటి వీరికి ఏవి లేవు అని చెప్పి మీ మొహం పైన మాటలు అనడం ప్రారంభిస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఒక వ్యక్తి కాస్త ఏ విషయంలో బలహీనంగా కనిపించిన వారి యొక్క బలహీనతలను తీసుకొని వారిని ఏదో రకంగా హింసించడం, ఏదో ఒక రకంగా బాధ పెట్టడం అలా చేస్తూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు. అయితే వారికి జీవితంలో అనేక ఇబ్బందులు, అనేక రకాల కష్టాలు, అనేక రకాల సమస్యలు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇక వారి జీవితంలో అనేక రకాల బాధలు, ఇబ్బందులైతే చాలా కూడా ఈ రాశి వారికి ఎదురయ్యాయంటే చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితంలో ఎన్నెన్నో రకాల సమస్యలు అనేవి తొలగించుకోవటానికైతే ఈ యొక్క రాశివారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అదే క్రమంలో వారి జీవితంలో ఎదగాలి అనేటువంటి ఒక గొప్ప తపన అనేది ఇక ఈ రాశి వారికి అయితే ఉంటుంది. ఎవరు ఏ మాటలు అని వారిని బాధ పెట్టినా, ఎవరు ఏ విధంగా బాధ పెట్టినా ఈ రాశి వారికి మాత్రం పొరపాటున కూడా అంటే బాధ అనేది ఈ రాశి వారికైతే పడతారు. కానీ అక్కడే ఆగిపోరు. ఎక్కడైతే మేము దెబ్బతిన్నామో, ఎక్కడైతే మేము ఏ విషయంలో అయితే ఇక బాధపడుతూ ఉన్నామో అక్కడ మేము గెలవాలి, అక్కడ మేము గెలిచి నిలబడాలి అనేసి ఇక ఈ రాశి వారి జీవితం అనేది మారిపోవాలి. మేము కష్టపడి సంపాదించాలి, అనుకున్నది సాధించాలి అనేసి ఈ రాశివారు చాలా కూడా అనుకుంటూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అలాంటి వ్యక్తులైతే చాలా తెలివితేటలను కలిగినటువంటి వ్యక్తులు అనైతే చెప్పుకోవచ్చు. చాలా మంచి తెలివితేటలు ఉంటాయి. ఇక వీరు ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని చేసి చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు అనేక రకాల ఇబ్బందులను, అనేక రకాల బాధలు ఎన్నో కూడా వీరికి ఉంటాయి. ఇవన్నీ కూడా వీరు ఎంతో స్పష్టంగా, ఎంతో తెలివిగా ఆలోచించి వాటన్నిటిని కూడా ఇక ఈ రాశివారు తొలగించుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే వాటిని వీరు ఎలా తొలగించుకోవాలి, అలా తెలివిగా ఆలోచించి ఇబ్బందులను తొలగించుకుంటూ మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఉంటారు. అలానే వీరు ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరిని అయితే చీకొట్టిన వారి మీ దగ్గరికి ఒకప్పుడు డబ్బు లేదు అని చెప్పి ఎవరైతే వీరిని బాధ పెట్టి ఉన్నారో, ధనం లేదు, డబ్బు లేదు, సంపద లేదు, వీరి జీవితం అనేది అసలు ఎందుకు కూడా తెలియదు అన్నట్లుగా మొహం పైనే మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అలా ఇక మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ సమయంలో మీకు అంటే సపోర్టుగా అయితే ఈ రాశి వారికైతే నిలబడతారు. మీ మంచితనాన్ని చూసి కానీ లేదా మీ యొక్క సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇక వీరినైతే ఆ సమస్యలు అనేవి పోవటానికి కూడా ఎంతో అనుకూలంగా అయితే ఉంటుంది. మీ యొక్క జీవితంలో అయితే ఈ యొక్క రాశి వారికి గ్రహాలు అనేవి యాక్టివేట్ అయ్యాయి. గ్రహాల యొక్క అనుకూలతో మీ జీవితంలో ఇక మీరు పడుతున్నటువంటి బాధలు, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకం అనేది ఈ సమయంలో అద్భుతంగా అయితే ఉంటుందంటే చెప్పుకోవచ్చు. అనేక రకాల ఇబ్బందుల నుండి కూడా మీరు బయటకు వస్తారు. గ్రహాలు అనేవి
మిమ్మల్ని అసలు ఎంత అంటే మీ చాలా వరకి కూడా ఎప్పటి నుండో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ రాశి వారికి ఎప్పటి నుండో వీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అవన్నీ కూడా ఈ రాశి వారికైతే ఈ సమయంలో ఫలించడం జరుగుతుందనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికైతే ఈ రోజునైతే మిమ్మల్ని చీకొట్టిన వారు మీ కాళ్ళ దగ్గరికి రావటం, మిమ్మల్ని క్షమాపణ అడగడం అనేది కూడా జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారికైతే ఈ రోజున జరగబోయేది మాత్రం ఇదే.